మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాది వందనాలు. ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. మెస్సియా నిజం. మెస్సియా గురించి ఎదురుచూపులు. ప్రవచనాలు అనేవి ఇజ్రాయేలు దేశం మరియు లేదా సంఘాన్ని విమోచించడానికి ఒక అభిషిక్తుడు వస్తాడని వివరించే విధానాలు. మెస్సియా ఇప్పటికే వచ్చాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. మెస్సియా ప్రత్యక్షం కావడం అనేది రాకడ అనే ఒక పెద్ద సన్నివేశంలో భాగమని, దేవుని రాజ్యము దిగిరావడం వలన ఆ సమయంలో భూలోకంలో మానవులు కార్యకలాపాలు పూర్తిగా మారిపోతాయని అనేకులు పరిగణిస్తారు. అది దేవుడి చిత్తం. భూలోకంలో స్పష్టంగా శాశ్వతంగా అనుభవంలోకి వచ్చే కాలం. అభిషిక్తుడైన ఈ వ్యక్తి మానవ చరిత్రకు ముగింపులో ఒక భాగమని సాధారణంగా విశ్వసిస్తారు. మెస్సియా అనే పదం గ్రీకు మెస్సియాస్ నుండి పుట్టింది. ఇది గ్రీకు లిపిలో రాసిన మషియాక్ అనే హెబ్రీ పదం. ఈ మాటకు నూనెతో లేదా చమరబడిన లేదా అభిషేకింపబడిన వాడని అర్థం. గ్రీకు భాషల్లో క్రిస్టోస్ అనేది దీనికి సమానార్థం గల పదం. ఈ మాట కొత్త నిబంధనలో కనీసం 500 పర్యాయాలు కనబడుతుంది. యూదులు, క్రైస్తవులు మెస్సియా రాక గురించి ఎన్నో అంచనాలు కలిగి ఉన్నారు. దేవుడు దావీదుతో చేసిన నిబంధనలో మాత్రమే కాకుండా దావీదు రాజవంశం అంతరించి ఇజ్రాయేలీలు చెర అనుభవించి తిరిగి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలలో కూడా వీటి ఆనవాలు స్పష్టంగా కనబడతాయి. దేవుడు ఒకానొక రోజు ఇజ్రాయేళ్లకు దైవ భయం కలిగిన రాజును తిరిగి నియమిస్తాడనే నిరీక్షణ వారిలో ఉండేది. దావీదు రాజవంశికుడైన వారసుడు వస్తాడని ముందుగానే చెప్పిన కొందరు ఇజ్రాయేలు ప్రవక్తలు ఆయనను మానవుడి కంటే ఉన్నత స్థాయి కలిగిన వ్యక్తిగా వివరించారు. ఒక శిశువు కుమారుడును జన్మిస్తాడని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆయన రాజ్యమును సదాకాలము నిలుచును అని యెషయా ముందుగా తెలియజేశాడు. అంతేగాక దావీదు వేరు నుండి అంకురం ఎదిగి ఫలిస్తుందని, ఆయన మీద యెహోవా ఆత్మ నిలిచి ఉంటుందని, నీతి న్యాయములతో ఆయన భూలోకాన్ని పరిపాలిస్తాడని కూడా తెలియజేశాడు. రాబోయే అభిషిక్తుడైన మెస్సియా స్వయంగా దేవుడేనని ఇలాంటి విమర్శలు సూచిస్తాయి. పాత కొత్త నిబంధన మధ్యకాలంలో అంటే క్రీస్తు పూర్వం 400 నుండి క్రీస్తు పుట్టుక వరకు అనేక పాత నిబంధన లేఖన భాగాలను మెస్సియా జననం గురించి నిరీక్షణ నేపథ్యంలో వివరించారు. లేఖన భాగాలతో పాటు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, నక్షత్రములు యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలు నుండి లేచును అనే లేఖన భాగాలు తరచుగా ఉదాహరించేవారు. ఈ లేఖన భాగాలు మెస్సియా రాకకు సంబంధించినవే అని 1వ శతాబ్దపు తత్వవేత్త అలెగ్జాండర్కు చెందిన ఫిలో ఇంకా మహా తిరుగుబాటు కాలంలో క్రీస్తు శకం 66 నుండి 70 బ్రతికి బట్టకట్టిన చరిత్రకారుడు జోసిఫస్ అనే 2 వ్యక్తులు ప్రస్తావించారు. మృత సముద్రపు చుట్టలలో యెషయా 11 వివరణ ప్రత్యేకంగా కనబడుతుంది. యెషయా 11:2-5 భాగం రాబోయే మెస్సియా గురించి తెలియజేస్తుంది. అలాగే 1QSB5 అనే వాక్యానం అన్వయిస్తుంది. అయితే యెషయా గ్రంథానికి సంబంధించిన 4Q161 అనే ప్రధాన వాక్యానం ఈ భాగం రాబోయే మెస్సియా గురించి ప్రవచించమని దావీదు చిగురుగా పేర్కొనబడిన అభిషిక్తుడు ఇజ్రాయేలు శత్రువులైన
రోమీలను నాశనం చేయడాన్ని వివరిస్తుంది. యెషయా 10:34, 11:1 రాబోయే మెస్సయాను సూచిస్తుంది. అంతేకాక ఆయన దావీదు చిగురు, సమాజ నాయకుడు అంటే క్రూమన్ సమాజ నాయకుడు అని తెలియజేస్తుంది. ఆయన కిత్తీము రాజును అంటే రోమా చక్రవర్తిని సంహరిస్తాడని వివరిస్తుంది. అలాగే యేసు మెస్సియాను గురించిన ఎదురుచూపులు. శ్రమ పొంది మరణించడానికి యేసు చూపిన సంసిద్ధత, శత్రువులను సంహరిస్తాడని మెస్సియా గురించి విస్తారంగా ప్రపంచంలో ఉన్న ఎదురుచూపులు పూర్తి భిన్నంగా ఉంది. ఆయన రోమా చొరబాటుదారులను కూలదోసి ఇజ్రాయేలు సింహాసనాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యలేదనే వాస్తవమే యూదా అధికారులు ఆయనను తిరస్కరించడానికి బలమైన కారణం. యేసు హింసాత్మక విధానాలలో సైనిక లక్ష్యాలు ఛేదించాలని వారు కోరుకున్నారు. అయితే ఆయన దేవుని కరుణపూర్వకంగా క్షమాపణయుత పాలన గురించి ఉద్బోధిస్తూ పరిచర్యను కొనసాగించాడు. బైబిల్లో పేర్కొన్న మెస్సయాను గురించిన ఎదురుచూపులు, ప్రవచనాలు నెరవేరడం అంటే యెషయా 52:13, యెషయా 53:12లో చెప్పిన విధంగా పాపుల పక్షంగా శ్రమ పొంది మరణించడమే అని యేసు ఉద్దేశం. ఆయన అందుకే వచ్చాడు. అయితే జయించే రాజుగా ఆయన మరల తిరిగి వస్తాడు. 2వ తెసలోనిక 1:7-10 వరకు మనకు క్లుప్తంగా అక్కడ తెలియజేయబడింది.